కాబట్టి ఈ ప్రేమ అయితే ఏమని చెప్పాడు పౌలు గారు? ప్రేమ శాశ్వత వరకు నిలిచింది. చూడండి, ఇంక ముందుకెళ్దాం. ప్రేమ 7వ వచనం. అన్నిటినీ తాలుకొను అంటే అన్నిటినీ సహించును. అంటే సహిస్తుంది, భరిస్తుంది. అన్నిటినీ నమ్మును, అన్నిటిని నమ్ముకుంటున్నాను కానీ అన్నిటినీ నిరీక్షించును. అబ్బాయి ఎంత మంచి మాట అండి 7వ వచనంలో. అన్నిటినీ తాలుకొను అంటే భరిస్తుంది, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. అబ్బా, అన్నిటి కూడా ఓర్చుకుంటుందా? ప్రేమ శాశ్వత కాలమును అన్నిటినీ భరిస్తుందంట. కొట్టినా, తిట్టినా, హేళన చేసినా, కదండి, అవమానపరిచినా, మచ్చరపడినా ఉంటుందా? ఇలాంటి ప్రేమలు ఉన్నాయి ఎక్కడైనా? ఛీ, నీకు నాకు బ్రేకప్, ఒక ఐస్ క్రీమ్ కప్పు తేలేదు, ఛీ, అది నీ బతుకు వేస్ట్ అనుకోండి, ప్రేమ పడాడు. అప్పుడు నిజమైన ప్రేమ కాదుగా. అంటే ఈ ప్రేమ దేనికోసం అని చెప్పండి? ఈ ప్రేమ కేవలం వెన్నెల ఐస్ క్రీమ్ కప్పుల కోసం మాత్రమే ఉందన్నమాట. ఫ్యామిలీ ప్యాక్ మోసం ఉంది అంటే ఊరా ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఈ ప్రేమ కేవలం కదండి మరొక దానికి మాత్రమే ఉంది. ఈ ప్రేమ కేవలం డ్రెస్కు మాత్రమే ఉంది. ఈ ప్రేమ దీనికి మాత్రమే ఉంది. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? నీ చావు బతుకులో, నీ కష్ట నష్టాలు, నీ సుఖ దుఃఖాలలో నీతో కలిసి ఉండేదే ప్రేమ. కానీ ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు